తెలంగాణలో నిన్న అటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు. వాటికి సంబంధించి వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. అభివృద్ధి ఎజెండా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అదే, చెంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ పెడతాము, ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిన్న అక్కడ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో రేవంత్ రెడ్డి కలిశారు. అక్కడ మెట్రోను విస్తరించడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను అటు చార్మినార్ ఫలక్నుమా మీదుగా చంద్రాయణగుట్ట ఫలక్నుమా వరకు విస్తరించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా అక్కడ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సిటీని అభివృద్ధిని ఖచ్చితంగా చేసి తీరుతానంటూ రేవంత్ రెడ్డి చేశారు. అభివృద్ధి ఎజెండా, ఎన్నికల సమయంలోనే తాను రాజకీయాలు చేస్తాను, మిగతా సమయం అంతా కూడా కేవలం అటు అభివృద్ధికే కట్టుబడి ఉంటానంటూ ఆయన చేశారు. ఫారూక్ నగర్ దగ్గర నిన్న మెట్రో రైల్ పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత అక్కడ అసదుద్దీన్తో ఆయన ఆత్మీయంగా కలిశారు. దానికి సంబంధించిన ఫోటోను వేశారు. 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క అటు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకంత ఘాటుగానే స్పందించారు. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని పడిపోతుంది అని మాట్లాడితే వాళ్ళ ప్యాంటుల్లోకి తొండల్ని పెట్టి కొడతానంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వాళ్ళు కలిసి 2 పార్టీలు కూడా కలిసిమెలిసి ఉన్నాయి. అటువంటి పార్టీకి సంబంధించిన అధినేత ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటారు. ఆయన మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. పాత బస్తీ అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి ముందుకు రావడం చాలా సంతోషం అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. నిన్న మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల్లో భాగంగా ఎన్జీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఏదైతే 5.5 కిలోమీటర్ల విస్తరణ ఉందో దానికి సంబంధించిన శంకుస్థాపన జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త, రాజ్యసభకు సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తిని అటు నామినేట్ చేశారు రాష్ట్రపతి. ఇటీవల కాలంలో సుధామూర్తి ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎప్పటి నుంచో కూడా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, సుధామూర్తి వీళ్ళిద్దరూ కూడా అత్యంత నిరాడంబరంగా ఉంటారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఒక సామాన్యురాళ్ళ అందరితో కలివిడిగా ఉంటారు. బ్రిటన్ ప్రధానికి అత్తగారైనప్పటికీ కూడా వేల కోట్ల ఆస్తులు ఉండి అంత ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థను నిర్వహిస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలివిడిగా ఉంటారు. ఆమె మోటివేషనల్ స్పీచెస్తో అనేక మంది యువతలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు. అటువంటి సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీనిపైన అటు నిన్న నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు, సుధామూర్తిని నామినేట్ చేశారు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు, చాలా సంతోషం అంటూ ఆయన నిన్న ట్వీట్ చేశారు. ఇక చేరికలపైన బీజేపీ దృష్టి పెట్టింది. జలగం సీతారాం నాయకులతో చర్చలు జరిపింది. బలమైన అభ్యర్థులే లక్ష్యంగా కమల వ్యూహం రంగంలోకి జాతీయ నాయకత్వం అంటూ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు ఆయనను నిన్న బీజేపీ అగ్రనేతలు ఆయనను కలిశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనను బీజేపీలోకి తీసుకురావడానికి బీజేపీ నుంచి ఆయన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి సిద్ధమవుతున్నారు. అటు బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి 2 సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. మరిన్ని చేరికలపైన దృష్టి పెట్టింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా విజయం సాధించాలి, ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరిన్ని సీట్లు సాధించాలంటూ బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగా చేరికలపైన దృష్టి పెట్టి అటు ముఖ్యమైన నాయకులు, బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి వాళ్ళతో చర్చలు జరుపుతుంది అనే వార్తను ఈనాడు పత్రిక ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. ఇక హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే అంటూ నిన్న మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆ శంకుస్థాపన సభలో మనం చూడొచ్చు ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు అటు ముఖ్యమంత్రి సలహాదారులు హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీ తదితరులందరూ కూడా ఉన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
గల్లీ గల్లీని డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ, నగర ప్రగతికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్, చెంచల్గూడ జైలును తరలించి కేజీ టు పీజీ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం, చంద్రాయనగుట్టలో అతిపెద్ద మెట్రో రైల్ జంక్షన్ ఏర్పాటు చేస్తాం, రోడ్ల విస్తరణకు 120 కోట్లు, ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ కోసం 120 కోట్లు అడిగారు, కానీ 200 కోట్లు ఇచ్చాం. పాత బస్తీ మెట్రో రైల్ పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గోల్కొండలో మైనారిటీ గురుకులాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం మీద అటు త్వరలోనే భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూతా విస్తరిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూతా అద్భుతమైన టౌన్షిప్లను నిర్మించడానికి రంగం సిద్ధం చేశారు. ఓల్డ్ సిటీ కొంత అభివృద్ధికి దూరంగా ఉంది, అక్కడ సరైన అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ఓల్డ్ సిటీ కాదది ఒరిజినల్ సిటీ అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా త్వరలోనే ఓల్డ్ సిటీలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ నిన్న ఆ మెట్రో రైల్ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్లోనే ఉంటానంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న కేసీఆర్ను కలిశారు. మొన్నటిదాకా తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ స్థానం కావాలంటూ ఆయన కోరారు. ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ చెప్పారు. కానీ నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు అంటూ ఆయన చెప్పారు. ఆయన పోటీ నుంచి వెనక్కి తగ్గుతున్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా అటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాసక్తత చూపిస్తున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. తీవ్రమైన వ్యతిరేకత ప్రజలలో మన పైన ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయమంటూ ఎక్కడికక్కడ వెనక తగ్గుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి నేతల మధ్య ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 నేతలు పోటీ పడిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు చూస్తే మాకు సీట్ ఇస్తామంటే కూడా వద్దు అంటున్నారు. ఇక్కడ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తాను పోటీ చేయబోనంటూ ఆయన ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు. మాలోత్ కవిత మహబూబాబాద్ ఆమె పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆమెను అక్కడ రంగంలో దించారు. నామా నాగేశ్వరరావు కూడా నిరాసక్తత వ్యక్తం చేశారు. కానీ ఆయనను కూడా అక్కడ రంగంలో దించారు. నిన్న మొన్నటి వరకు తన కుమారుడికి టికెట్ కావాలని అడిగిన మల్లారెడ్డి తన కుమారుడు పోటీ చేయడం లేదు, ఎంపీ టికెట్ కూడా వద్దు మహాప్రభు అంటూ కేటీఆర్ని కలిసి చెప్పుకున్నారు. మొన్న ఆయన వేం నరేందర్ రెడ్డిని అల్లుడు రాజశేఖర రెడ్డితో ఇద్దరు కలిశారు. దీనిపైన పార్టీ మార్పు పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మల్లారెడ్డి అటు రాజశేఖర రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దానికి కేటీఆర్కి వివరణిస్తున్న సందర్భంగా తన కుమారుడికి ఎంపీ టికెట్ వద్దంటూ ఆయన తేల్చి చెప్పేశారనే వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే నిన్న అటు వేములవాడ రాజన్న దేవాలయం కిటకిటలాడింది. భక్తులతో అటు శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోయాయి. ప్రతి వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ఆ శివయ్యను మనస్పూర్వకంగా వాళ్ళు దండాలు పెట్టుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న వేములవాడ రాజన్న దేవాలయం వద్ద భక్తుల రద్దీ అంటూ ఒక ఫోటోను ప్రచురించారు. నిజంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోయాయి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తమ మొక్కుళ్ళు చెల్లించుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు, రాత్రంతా కూడా జాగారాలు చేశారు. ఈ సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక పాత బస్తీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. 2050 నాటికి విజన్తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అంటూ ఆయన నిన్న మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా చేసిన మాటలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక్కడి నుంచి మెట్రోను ఎయిర్పోర్ట్కు అనుసంధానం చేస్తామంటూ కూడా ఆయన నిన్న చెప్పారు. మరోపక్క నిన్న కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించింది, ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. 10 స్థానాలలో ఏకాభిప్రాయం కుదిరింది. అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కూడా కేవలం 4 అభ్యర్థుల్ని ప్రకటించింది. అటు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ను, అటు నల్గొండ స్థానం నుంచి రఘువీర్ రెడ్డిని, జానారెడ్డి సీనియర్ నాయకుడు రఘువీర్ రెడ్డి సోదరుడు జైవీర్ ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రఘువీర్ రెడ్డిని ఈసారి ఎంపీగా బరిలోకి దింపడానికి నిర్ణయించుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీధర్ రెడ్డి, అట్లనే మహబూబాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఈ 4 పేర్లను ప్రకటించారు. మిగతా పేర్లను కూడా త్వరలోనే ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీలో
ఇంకా కూడా సిఈసి సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ ఇదంతా కూడా శంకుస్థాపనలు జరిగే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి మళ్ళా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మరో రాబోయే 2 రోజుల్లో మిగతా అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్పిజి సిలిండర్లపైన 100 రూపాయలు తగ్గిస్తూ నిన్న ప్రధాని మోడీ ప్రకటన చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పిజి పైన 100 తగ్గించింది. దేశవ్యాప్తంగా అసలు చాలామంది దీనివల్ల లబ్ధి పొందుతారంటూ చెప్పారు. 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేశారు. ఇప్పుడు 100 రూపాయలు తగ్గించారు. అది కూడా సంతోషం అంటూ చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సబ్సిడీ 200-300 పడేది, కానీ ఇప్పుడు చూస్తే 40 రూపాయలు మాత్రమే పడుతుంది. ఈ 100 రూపాయల తగ్గింపుతో కొంతవరకు కొన్ని కుటుంబాలు, పేద కుటుంబాల్లో కొంతవరకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది అంటూ, కొంత ఇబ్బంది తగ్గుతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్పిజి సిలిండర్ పైన 100 రూపాయలు తగ్గించడంతో ఇలాగైతే ఎప్పటికయ్యేనా అంటూ ధరణికి సంబంధించిన వార్తను మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దాన్ని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా స్వయంగా గ్రామాలలో గ్రామస్థాయిలో వెళ్ళి వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే కొంత జాప్యం జరుగుతుంది. 7 రోజుల్లో 31% ధరణి దరఖాస్తులకే లైన్ క్లియర్ అయింది. దాదాపుగా 1,45,000 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో పరిష్కారమైంది 25,000 లోపే. సిబ్బందిలేమీ రికార్డుల పరిశీలనలో జాప్యంతో ఆలస్యం అవుతుంది. 85% క్లియరెన్స్లో ముందంజలో జగిత్యాల, 6% క్లియరెన్స్తో అట్టడుగున పాలమూరు ఉంది. స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉందంటూ వార్తనిచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ధరణిలో ఉన్న లోపాలేంటి, స్థానికంగా అక్కడ భూ యజమాని ఎదుర్కొంటున్న సమస్య ఏంటి తెలుసుకొని వాటినన్నింటినీ పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. అయితే కొంత జాప్యం జరుగుతుంది. ఇలాగైతే ఎప్పటి వరకు పూర్తవుతుంది అంటూ వార్తనిచ్చారు. ఖచ్చితంగా ధరణి సమస్యలపైన ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం కోసమే ప్రస్తుతం ఈ స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసింది. కానీ స్పెషల్ డ్రైవ్కి అనూహ్య స్పందన లభించింది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ దరఖాస్తులు, ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వాటిలన్నింటినీ కూడా 1 by 1 పరిష్కరించుకుంటూ అధికారులు వెళ్తున్నారు. కొంత టైం పట్టినా సరే వీటిలన్నింటినీ కూడా పరిష్కరించడానికి రంగం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఇక V6 వెలుగు చూసినట్లయితే సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి అంటూ వార్తనిచ్చారు. గడిచిన 2 రోజులుగా క్యూ బై టానిక్ ఈ మద్యం షాపుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. GST అధికారులు ఒక్క లైసెన్స్ తీసుకొని 11 షాపులు నిర్వహించారు. సర్కార్ ఆదాయానికి 100 కోట్ల రూపాయలు గండి కొట్టారు టానిక్ షాప్ యజమానులు. ఇవి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వ్యాపారాన్ని నిర్వహించారు. రాత్రికి రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్లకు పర్మిషన్లు ఇచ్చి 3 ఏళ్లు పన్ను మినహాయింపునిచ్చింది. విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులున్నా లోకల్ లిక్కర్ కూడా సేల్ చేస్తున్నారు. అనుమతి లేకున్నా నేరుగా విదేశాల నుంచి మంచి లిక్కర్ దిగుమతులు చేసుకున్నారు. అక్రమాలపైన అటు సర్కార్ కూపీ లాగుతుందనే వార్తనిచ్చారు. ఇప్పటికే క్యూ బై టానిక్ ఏదైతే అక్రమాలకు పాల్పడిందో వాటికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఏ రకంగా పన్నులు ఎగవేశారు, ఆ జీవో కనీసం దాన్ని జీవోను వెబ్సైట్లో కూడా పెట్టలేదు. జీవో రహస్యంగానే ఉంచేశారు. ఆ జీవోను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. 100 కోట్లకు పైగా వాళ్ళు దోచేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారు. దీనిపైన ఇంకా కూడా విచారణ జరుగుతుంది అంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక 39 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసింది. నిన్న ఏఐసిసి ఆధ్వర్యంలో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కూడా ప్రకటించారు. మహబూబ్ నగర్కు వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్కు అటు బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, జైరాబాద్కు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్తో పాటు నల్గొండకు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రకటించారు. ఇక కేరళలోని వయనాడ్ స్థానం నుంచే రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేయనున్నారు. ఈ నెల 11వ తారీఖున 2వ జాబితా విడుదలవుతుంది. 2వ జాబితాలో మిగతా అభ్యర్థులు తెలంగాణకు అట్లా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా కూడా విడుదలవుతుంది. 11వ తారీఖున 2వ జాబితా విడుదలకు అటు
ఏఐసిసి కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త అటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. డిఎస్పిగా అక్రమంగా ప్రమోషన్ పొందారు. అటు ప్రగతి భవన్ గతంలో ఉన్న రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, ఇతర వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఆ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. డిఎస్పీ ప్రణీత్ రావుని ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆయనకు సహకరించిన అధికారులు ఎవరెవరు అనే దానిపైన కూడా కూపిలాగుతుంది.